జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయంలో రామరెడ్డి అనే కాంట్రాక్టర్ నుండి 1,20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన చర్లపల్లి ఏఈ స్వరూప సదరు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడానికి 1,20,000 రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టర్ను ఒత్తిడి చేయడంతో కాప్రా మున్సిపల్ కార్యాలయం గేటు దాటేలోపు ఏఈ స్వరూపను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని 1,20,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఏఈ స్వరూపపై కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధింపులకు గురి చేసిందని ఆరోపణలు ఉన్నాయి. నేను 50 లక్షల వర్క్ అది 20% లెస్ చేసి ప్రైమ్ 9 మెగా 9 డబ్బులు రాయలేదు. బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసి సరూపాన ఏఈ మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దగ్గర నేను పోవాల్సి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తాను? 3 నెలల నుంచి సతాయిస్తాను. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటున్నాను. 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వచ్చే 1,20,000 వచ్చింది. కాంట్రాక్ట్ బిల్ ఎంత? కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అనుగుణంగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు? ఇంకా అధికారుల పేరు ఎవరు వాళ్ళు అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసి ఓకే నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి. కార్పొరేటర్ పేరేం పేరు నాకు చెల్లపల్లి కార్పొరేటర్ చెల్లపల్లి అంటే నా స్వరూపుడు డిమాండ్ చేసిందా? సరుపునే నాకు మేడం అడుగుతున్నా చెప్పి డిమాండ్ చేసి చెల్లపల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా? కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే నువ్వు పని మొదలు పెట్టని చెప్తుంది. ఓకే అంటే ఆమె సపరేట్ ఈమె సపరేట్ అని అడిగిందా లేకపోతే ఈమెదే ఆమెది ఆమెకి ఇంత అంత అని అమౌంట్ చెప్పలేదు. ఈమెకైతే 2 లక్షలు డిమాండ్ చేసింది. నా దగ్గర లేవు మేడం అంత లేవు అని చెప్పి 1,20,000 ఓకే. ఇప్పుడు అధికారులు ఎప్పుడు అప్రోచ్ చేయాలి? నేను ఒక ఆనంద్ డిఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఏసీబీ. మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఒక కాంట్రాక్టర్ గారు ఇక్కడ సీసీ రోడ్స్ లే చేయడానికి అతనికి కాంట్రాక్ట్ టెండర్ ద్వారా వచ్చింది. దాదాపు 28 లక్షల రూపాయలు విలువ చేసే కాంట్రాక్ట్ 28 లక్షల చీల. దాన్ని అతను ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. చేసిన తర్వాత దానికి బిల్స్ కూడా ఇక్కడ నుంచి వేయడం జరిగింది. కానీ పార్ట్లో వేశారు. అంటే ఒక పార్ట్ 26 లక్షల రూపాయలు ఒక బిల్లు ఎంబీస్ అవన్నీ రాసేసి 26 లక్షల రూపాయల బిల్లుని శాంక్షన్ చేయడం జరిగింది. మిగతాది 2.5 లక్షల రూపాయలు అట్లాగే పెండింగ్ పెట్టారు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ తిరుగుతూ ఉంటే ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న స్వరూప గారు తను ఈ ఒకటి ఇంతకుముందు ప్రాసెస్ చేసినందుకు తర్వాత మళ్ళా ఈ యొక్క 2.5 lakhs రూపీస్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ చేయడానికి 1,00,000 రూపాయల 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే చేయను అని చెప్పేసి చెప్తే అతను విధిలేక మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. చేస్తే ఈరోజు మళ్ళీ ఒకసారి మధ్యలో అతను వెళ్ళి రిక్వెస్ట్ చేసినాడు. ఇంత 1,50,000 ఇచ్చుకోలేనమ్మా కొంచెం తగ్గించానంటే 1,20,000 రూపాయలకి తను ఒప్పుకుంది. తర్వాత మా దగ్గర అప్రోచ్ చేయడం జరిగింది. అప్రోచ్ చేసిన తర్వాత మేము అతని యొక్క కంప్లైంట్ని కేసు నమోదు చేసుకుని ఈరోజు 1,20,000 రూపాయలు ఇస్తున్నప్పుడు ఇక్కడే ఆఫీస్ ప్రాంగణంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇంకెవరైనా ఉన్నారా సార్ అధికారులు దీంట్లో? ఇప్పుడు అది దర్యాప్తు చేస్తున్నామండి. దీంట్లో భాగంగా ఇంకా 1,20,000 కాబట్టి కొంచెం అమౌంట్ పెద్ద అమౌంట్. ఇప్పుడు తను ఒకటే ఉందా ఇంకా దాంతో పాటు ఇంకా ఉన్నారా అన్నది కూడా మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం సార్. ఇప్పుడు కాంట్రాక్టర్